భగవద్గీతలో కర్మ ఆచరించడమే నీ ధర్మము కృష్ణ, దాని ఫలితంతో నీకు సంబంధం లేదు అంటాడు కృష్ణుడు గీతోపదేశంలో. నీ కర్మ నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, దాని ఫలితం ఎలాగొస్తుందనేది నీకు సంబంధం లేదు, నేను చూసుకుంటాను అని అందులో అన్నది. నాకు చాలా ఆ మాట ఇన్స్పైరబుల్ అయ్యింది. దేవుని నమ్మాలి, దేవునికి లోబడాలి, దాని ఫలితం ఎలాగొస్తుందో మనకు సంబంధం లేదు. నేను లోబడుతున్నాను, నేను నమ్ముతున్నాను, కానీ నాకు జీవితంలో ఫలితాలు అనుకున్నట్టుగా రాలేదు. వాడు లోబడటం లేదు, వాడు నమ్మటం లేదు, కానీ వాడు నాకంటే బాగున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి. 73వ కీర్తనలో ఆసాపు మాట్లాడినట్లుగా మనందరి జీవితాల్లో ఒకసారి ప్రశ్న, యథార్థవంతులైన వాళ్ళకి తప్పక ఈ అనుమానము, ఈ తీర్మానము వచ్చేస్తుంది. 73వ కీర్తన 13వ వచనం చూడండి. నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకోవడము వ్యర్థమే. నేను మాట్లాడుతాను, పరిశుద్ధంగా మనం ఉండడం వ్యర్థమా? మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం మంచిదా చెడ్డదా? ప్రయోజనమా వ్యర్థమా? ఈయనేమనుకుంటున్నాడు? వ్యర్థమే. ఇంకా నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఎందుకు వ్యర్థం అనుకున్నాడు? దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకేమొస్తుంది. ఇది ఎందుకు వ్యర్థం అనుకుంటున్నాడంటే, ప్రతిరోజు నాకు బాధ, ప్రతిరోజు నాకు శిక్ష. దేవుని నమ్మినందుకు, దేవునికి లోబడినందుకు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? యథార్థంగా భక్తి చేసినందుకు, దేవుని ఆజ్ఞకు నేను సంపూర్ణంగా విధేయత చూపినందుకు నాకు కలిగిన లాభం ఏంటి? ఒకవైపు భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళకి విశ్వాసం లేదు, దేవునికి లోబడరు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు, కానీ వాళ్ళు బాగా హ్యాపీగా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద. నేనేమో ఇంత పరిశుద్ధంగా జీవించి అన్ని పోగొట్టుకొని, ఆఖరికి నా సుఖాలు త్యాగం చేసి, నా డబ్బు త్యాగం చేసి, కష్టం అంతా త్యాగం చేసి, అప్పుల పాలై, ఇబ్బందుల పాలైపోయి, సమాజం అంతా ద్వేషిస్తూ, వ్యతిరేకిస్తూ, ఇవన్నీ ఎదుర్కోవడం ఏంటి? ఇది వ్యర్థమేమో అనుకున్నాడు. వ్యర్థమని డిక్లేర్ చేయటం లేదు. ఇలా అసలు నేను ఇంత పరిశుద్ధంగా జీవించడం వేస్ట్ ఏమో అనుకో, ఇంత దేవునికి లోబడడం, నమ్మడం వ్యర్థమేమో. అందుకే రిజల్ట్ అనుకున్నట్టుగా రానప్పుడు భక్తుల్లో కలిగే ఈ భావన, ఇది మీకు కలగకుండడానికి దేవుడు మీకు ఈ మంచి ఉపదేశం చెబుతున్నాడంటే, రిజల్ట్తో మీకు పని వద్దు. నేను దేవుని నమ్మానండి, నాకేం కలిగింది అనే ప్రశ్న ఎప్పుడూ వేయద్దు. నేను దేవునికి లోబడ్డానండి, నాకేం దొరికింది అనే ప్రశ్న ఎప్పుడూ వేయద్దు. అదేంటి పాస్టర్ గారు, ఇలాగైతే ఎవరు నమ్ముతారండి, ఎవరు లోబడతారండి అంటే ఇదే చెప్తున్నాను. మరి ఉత్తమ క్రైస్తవుని యొక్క లక్షణం అని మొదలుపెట్టాను ఈ హెచ్చరిక వాక్యం. ఉత్తమ క్రైస్తవుడు, బైబిల్ ప్రకారం అనే క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవుని నమ్మాలి. ఎలాంటి నమ్మకం? విధేయతతో కూడిన విశ్వాసం. దయ్యముల్లాగా నమ్మడం కాదు. నేను నమ్ముతున్నాను కానీ ప్రార్థన చేయను, నేను నమ్ముతున్నాను కానీ వాక్యం చదవను, నేను నమ్ముతున్నాను కానీ సువార్త ప్రకటించను, నేను నమ్ముతున్నాను కానీ దేవుడు చెప్పిన ఏ మాటకి నేను లోబడను అంటే అది దయ్యముల నమ్మకం. అట్టి విశ్వాసం నిన్ను నన్ను రక్షించలేదు. మనల్ని రక్షించే విశ్వాసము విధేయతతో కూడుకున్న విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకి నేను లోబడతాను. ఆదివారమున ప్రభురాత్రి భోజనములో పాలు పొందమని దేవుడు చెప్పాడు. నేను పాలు పొందుతాను. నాకు మేలు జరిగినా, కీడు జరిగినా, లాభం కలిగినా, నష్టం కలిగినా, దేవా నీవు చెప్పిన మాటకు నేను లోబడ్డాను.
దేవునికి లోబడు వారికి అనుకున్న రిజల్టే వస్తాయని ఏమీ లేదు. దేవుని నమ్మే వారికి వీళ్ళు యాక్సెప్ట్ చేసిన రిజల్ట్ వస్తాయని ఏమీ లేదు. ఒకసారి నీకు వ్యతిరేకంగా నువ్వు అనుకున్న వాటికంటే వ్యతిరేకమైన రిజల్ట్ కూడా వస్తాయి.